సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో 100% జాబ్ గ్యారంటీ 966365 సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్తే అండ్ వెల్కమ్ టు మై షో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్. తెలుగు గేయ రచన వ్యాసంగంలో సుప్రసిద్ధులు ప్రముఖులు అయినటువంటి వాళ్ళు ఎందరో మహానుభావులు మహామహులు ఎంతో మంది ఉన్నప్పటికీ కూడాను తెలుగు గేయ రచనలో ప్రయోగశీలిగా పేరున్నటువంటి రచయిత ఒకరే ఒకరున్నారు. ఆయన పాటలు జనరల్గా అందరిలాగా గేయ రచయితగా ఎంత ప్రాచుర్యం పొందారో పాటల్లో ప్రయోగకర్తగా కొత్త కొత్త ప్రయోగాలు చేయటం ద్వారా అంత ప్రసిద్ధి పొందినటువంటి వారు జొన్నవిత్తుల వారు. జొన్నవిత్తుల రామలింగేశ్వర ఏమి రచన, ఏమి శైలి, ఏమి పదగుంబన ప్రతిభ. అసలు వారిని ఎవరెవరు మామూలుగా ఇంటర్వ్యూలు చేస్తుంటారు చాలా మందిని, కానీ ఈ రోజున వారిని నేను ఎంతోమందిని ఇంటర్వ్యూ చేస్తున్నా, కానీ ఈ రోజున వారిని ఇంటర్వ్యూ చేయటం, వారి సమక్షంలో నేను మాట్లాడటాన్ని ఒక గౌరవంగా భావిస్తూ వారికి స్వాగతం. నమస్కారం. కవి గారు, మీ ఉద్వత్తు గురించి నేను కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ మీరు మీ పాటల ద్వారా, మీ ప్రయోగాల ద్వారా, మీ ప్యారడీల ద్వారా మీరు సుప్రసిద్ధులు. సరే, ముందుగా మీతో ఈ సంభాషణని ఒక చక్కని ప్యారడీ గీతంతో, మీరు పాడిన ప్యారడీల్లో మీకు బాగా నా ఇష్టమైనటువంటి ఒక ప్యారడీతో ప్రారంభిద్దామని. ప్యారడీ ఎందుకు కానివ్వండి, మంచి విషయంతో ప్రారంభిద్దాం. ప్యారడీకి మంచి విషయమే కదా సార్, అంటే మంచి విషయాల మీద మీరు ప్యారడీలు రాశారు. సరే, తప్పకుండా ఒక పల్లవి చెప్తాను ప్లీజ్. నేను ఒక 3 నెలల కిందట 100 గుడుల బండారం అని 100 దేవాలయాల 100 గుడుల బండారం అని ఒక కార్యక్రమం పెట్టుకుని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ప్రాచీన దేవాలయాలు, అంటే సుమారు 600 సంవత్సరాల పైన ఉన్నవి, 6వ శతాబ్దం నుంచి మనకి మళ్ళీ 600 సంవత్సరాలు, సుమారుగా ఒక 1000 సంవత్సరాల కాలంలో నిర్మాణమైనవి 6వ శతాబ్దం తర్వాత. అవి కూడా అంతకుముందు నిర్మాణం అయినాయే కానీ అవి అంతకుముందు ఉన్నాయి. స్కాంద పురాణంలో చెప్పబడినటువంటి దేవాలయాలు ప్రధానంగా నేను స్కాంద పురాణం, బ్రహ్మాండ పురాణంలో ఉన్నటువంటి దేవాలయాలు ఎలా ఉన్నాయని చెప్పి నేను చూశా, వెళ్ళి పరిశీలించినప్పుడు చాలా దయనీయంగా ఉన్నాయి. అంటే దేవాలయ గోపురాలన్నీ చిలుంబట్టిపోయి, విగ్రహాలు మన ఈ ఉత్సవ విగ్రహాల్లో ఒక విగ్రహం ఉంటే ఒక విగ్రహం పోయి, ఇది 1400 ఏళ్ల కిందటి ఉత్సవ విగ్రహాలు, 600 ఏళ్ల కిందటి ఉత్సవ విగ్రహాలు, చాలా ఖరీదైనవి అవి. అమ్మవారు ఉంటే అయ్యవారు ఉండరు, అట్లా ఉత్సవ విగ్రహాలు మాయమయ్యి, రథాలు, చెక్క విగ్రహాలు అవన్నీ కూడా చెదలు పట్టిపోయి, దేవాలయం గోడలు సౌడు పట్టిపోయి, చిన్నపాటి జల్లుకి కూడా గుడి పగుళ్లలోంచి గోడల్లోంచి అలా నీరు వచ్చేసి గర్భగుడిలో మడుగు గట్టిపోవటం, ఇటువంటి దయనీయమైనటువంటి దృశ్యాలు. ఇది ఒక 100 దేవాలయాల్లో కనీసం ఒక 70 దేవాలయాలకి ఈ పరిస్థితి ఉంది. ఇటువంటివి చూసా చాలా. దాంట్లో అర్చకుడికి జీతం ఎంతంటే 1800 అంటాడు. దానికి సుమారుగా 2000 ఎకరాలు ఉండేది అది. ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఉన్నాయంటే 0, ఏం లేవు. అర్చకుడికి 1800 జీతం అంటే రోజుకి 60 రూపాయలు. అంటే అర్చకుడికి వచ్చే జీతం కన్నా గుడి ముందు యాచకుడికి ఎక్కువ వస్తుందండి. ఇటువంటి దయనీయమైనటువంటి స్థితి చూసి నేను వాటి మీద నేను ఎప్పుడో 7-8 ఏళ్ల కిందటే రాశాను. అది మీకు గుర్తు చేస్తూ చాలా గొప్ప విషయం. అహో దేవదేవా కన్నెర్ర జేయలేవా, గుడికి గల మాన్యాలు కబ్జాలు అవుతుంటే కాపాడుకోవా, ఈ ఆంధ్రాలయాలలో అనాథవై ఉన్నావయా, దేవునికే దయ్యమై పట్టినారు మనవాళ్ళు, గుడులకే శనిలాగా మారినారు, దేవునికే దయ్యమై పట్టినారు, భక్తులంతా ఎంత మొత్తుకున్నా గుడి చేటు పనులన్నీ గుట్టుగా చేయుచు, దేవునికే దయ్యమై పట్టినారు. సూపర్. మంచి మనుషులు సినిమాలో సాంగ్కి అద్భుతమైన ప్యారడీ, చాలా గొప్పగా ఉంటుంది. అంటే ఇది కేవలం
అదేదో దీని వెనక ఎంత ఆవేదన, ఎంత బాధ, ఆర్తి ఉంది. మన దేవాలయాల దౌర్భాగ్య స్థితి ఎంతకు దిగజారిపోయింది అనేటువంటి బాధ. ఆ అక్షరాల్లో ఉన్నటువంటి ఆ చాతుర్యాన్ని, ఆ చతురతను చూసి మనం సంతోషపడదాం అనే భావం ఎంత ఇదిగా బాధ కలిగిస్తుంది అనేటువంటిది. ఇదే కాకుండానండి అసలు మామూలుగా మన సంస్కృతి సంప్రదాయాల విషయంలో కానీ, మన దేవాలయాల పునరుద్ధరణ విషయంలో కానీ, మన వైదిక ధర్మాల విషయంలో కానీ జరుగుతున్నటువంటి అపచారాల మీద, అన్యాయాల మీద, దాడుల మీద మీరు ఎలాంటి ఈ స్పందన తెలియజేస్తారు? ఫస్ట్ మీ ఆవేదన ఎలా తెలియజేస్తారు? నేను వాటికి సంబంధించి పిఠాపురంలో 21 విగ్రహాలు పగలగొట్టారు, మీకు తెలుసు కదా. అప్పుడు నేనే దాన్ని పూనుకుని పరిపూర్ణానంద స్వామి వారికి ఫోన్ చేసి, తర్వాత బీజేపీ నాయకులకి, స్థానికంగా ఉండే నాయకులకి వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడి వాళ్ళందరినీ కలుపుకుని పిఠాపురం వెళ్ళి అక్కడ వాళ్ళు సభలు పెట్టేలా చేసి, ఆ సభల్లో నేను పాల్గొని మన త్రిభాషా సహస్రావధాని వద్దిపర్తి పద్మాకరు, కోట లక్ష్మీ నరసింహం యుగళ సహస్రావధాని, అచ్చ తెలుగు అవధాని పాలపర్తి శ్యామలానంద ప్రసాద్, ఇటు పండితుల్ని కూడా తీసుకుని వెళ్ళి అక్కడ మా నిరసన తెలియజేసి ఆ పిఠాపురం విగ్రహాలన్నీ పగలగొట్టినప్పుడు అక్కడ పూనుకుని చేశాం. ఈ సాయిపురం చెరువులో చేపలు పెంచినప్పుడు కూడా నేను అక్కడ ఆ స్వామి దగ్గరే ప్రతిజ్ఞ చేసి, నా ప్రయత్నం నేను చేస్తాను వెనక్కి వచ్చేటట్లుగా అని. నువ్వు గోళ్లు గిల్లుకుంటూ నరసింహస్వామి కదా, గోళ్లు కొరుక్కుంటూ గర్భగుడిలో కూర్చోకు, ఈ దుర్మార్గుల్ని దుష్టుల్ని చీల్చి చెండాడు అని నేను ఒక వ్యంగ్యంగా ఒక శతకం రాశా. దాంట్లో ఈ వీళ్ళు చేసినటువంటి అన్యాయాలు, ప్రభుత్వాలు చేసినటువంటి అన్యాయాలు, అకృత్యాలన్నీ కూడా దాంట్లో నేను వ్యంగ్యంగా నిందాస్తుతులతో రాశా. ఆ తర్వాత ఆ శతకంలో మన రాశి భగవంతుడిని ఏం కోరుకున్నామో లక్ష్మీనరసింహస్వామిని, ఆయన అలాగే ఆ మహిమ చూపించాడు. మళ్ళీ దాన్ని తన గుడికి వచ్చేలాగా చేసుకున్నాడు. అది ఏమండి. కానీ ప్రభుత్వాలు వాటి మీద సరైనటువంటి నిర్ణయాలు తీసుకుని స్థానికంగా ఉండేటువంటి భక్తులు, విద్యావంతులు, మేధావులు వాళ్ళని అక్కడ ఎక్కడికక్కడ పాలక మండలిలో భాగస్వాముల్ని చేసి, ఏ గుడికి ఆ గుడికి, ఏ ఊరికి ఆ ఊరిలో ఇది నా గుడి అనే భావం అందరికీ కలిగేలా చేసి అన్ని కులాల వాళ్ళని చేయాలి. ఒక కులం వాడు ఒకడే ఉండాలి దాంట్లో సభ్యుడు. ఎందుకంటే చాలా కులాలు ఉన్నాయి, మనం 100 కులాల వాళ్ళని చేయలేము. ఓ 25 మంది, 20 మంది ఉంటే కనీసం 20 కులాల వాళ్ళని అక్కడ సభ్యులుగా చేసి ఆ గుడి యొక్క గొప్పదనాన్ని నిలబెట్టాలి. వాటికి ఉన్న మాన్యాలు ఈ ప్రభుత్వం ఏదన్నా ఇస్తుందే, ఒక గుడి కట్టించి గుడికి ఇదిగో ఈ 50 ఎకరాలు ఇస్తున్నాం, ఈ 50 ఎకరాల మీద వచ్చేటువంటి ధాన్యంతో అక్కడ ప్రసాదం అది పెట్టాలి వచ్చిన భక్తులకని ఏ ప్రభుత్వం అన్నా చేసిందే? స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం అన్నా చేసిందే? ఒక్క ప్రభుత్వం. పూర్వం ఏదో మీ తాతలు మా తాతలు లేకపోతే ఊళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దాతలు ముందుకొచ్చి వాళ్ళకున్న 2 ఎకరాల పొలం ఉంటే ఆ 2 ఎకరాల పొలమే నా తదనంతరం ఆ దేవాలయానికి ఇచ్చేస్తున్నాను రాసిన వాళ్ళు ముసలమ్మలు, ముసలయ్యలు ఎంతమంది ఉన్నారు? వాళ్ళందరి సొమ్ము, వాళ్ళందరి ఆ భూమిని వీళ్ళు కబ్జాలు చేస్తున్నారు. దేవుణ్ణేమో గాలికి వదిలేస్తున్నారు. దేవాలయాలన్నీ కూడా పరమాద్భుతమైన శిల్పాలు ప్రభు గారు, రమణీయమైన శిల్పాలు. శిల్పాల ఆదరణకి లేక బూజు పట్టిపోయి ఉంటాయండి, దుమ్ము కొట్టుకుని బూజు పట్టిపోయి ఉంటాయి. వాటిని పర్యాటక శాఖతో అనుసంధానం చేసి దేవాలయ శాఖ, పర్యాటక శాఖ కలిసి, రోడ్డు రవాణా శాఖ, ఈ దేవాలయాలన్నిటికీ కూడా ఒక అద్భుతమైన టూరిజం కూడా పెరుగుతుంది. ఒక అద్భుతమైనటువంటి స్కీములతో వాటన్నిటినీ చూపిస్తే భక్తులు కూడా వచ్చి చూస్తారు. ఆ సమయానికి ఆ దేవాలయాల్లో చక్కని ప్రసాదం అది కూడా ఏర్పాటు చేస్తే, చెప్తున్నారండి, చక్కని దర్శనం చేసుకుని చక్కని ప్రసాదం తిని ప్రశాంతంగా ఆ క్షేత్ర మహాత్మ్యం విని వెళ్తారు. భక్తిభావం పెరిగినప్పుడు సమాజంలో శాంతి భద్రతలు వాటంతా అవే పెరుగుతాయి. పోలీసులు ఎంతవరకు చేయగలుగుతారండి? మీరు చేస్తున్నటువంటి దిక్కుమాలినటువంటి పనికి మీరేమో సారా పోయి చేస్తున్నారు అందరికి. సారా లేకపోతే ఇవాళ దిక్కు దివాణం లేదు ఏ ప్రభుత్వానికి. ఏమండి, మీరు పబ్బులకి, రేవు పార్టీలకి మీరు ఒకటి కాదు అన్ని రకాల దౌర్భాగ్యాలకి మీరు లైసెన్సులు ఇచ్చేస్తున్నారు, పర్మిట్లు ఇస్తున్నారు.
ఎవరన్నా వాటిని పట్టించుకోకుండా మీకు తెలియకుండా ఏదన్నా చేసినా కూడా దాన్ని చూసి చూడట్టుగా పోతున్నారు. ఎవరినో పట్టుకుంటారు, ఏదో కేసులు పెట్టే ఉంటారు, చివరికి వీళ్ళు బాధితులు అంటారు. విద్యావంతులు, సమాజం మీద ప్రభావం చూపించగలిగిన వాళ్ళు వీళ్ళు బాధితులుటండి. ఎవడో బుక్కు మోని తెలియకుండా అమ్మేసిన వాడు దోషిట. వాడు కూడా దోషి కాదు, వాడి వెనకాల ఉండి ఎవడో ఆడిస్తున్నాడు, వాడిని పట్టించుకోవాలని అంటారు. దాని గురించి ఎప్పుడు పట్టించుకుంటారో ఏమో తెలియదు. ఇట్లా మీరు సమాజాన్ని భ్రష్టు పట్టించేసి 7వ తరగతి 8వ తరగతి చదువుకునే పిల్లల స్కూళ్లలోకి కూడా మాదక ద్రవ్యాలు వచ్చాయి. కృష్ణా జిల్లాలో ఒక దేవాలయంకి నేను వెడితే, ఆ దేవాలయం మొట్టమొదటి ద్వారం ఉంటుంది, ముఖద్వారం, మెయిన్ గేటు, అక్కడ పైన రాసి ఉందండి, ఈ దేవాలయం దగ్గర గుట్కాలు, పాన్ పరాగులు, ఎటువంటి డ్రగ్గులు ఇవి అమ్మకూడదు, అమ్మిన వాళ్ళు శిక్షార్హులు అని గుడి మీద రాసి ఉందండి. గుడి కాదు, మన స్కూల్ అంట, ఒక పాఠశాల ప్రాంగణం మీద మీరు డ్రగ్స్, ఈ గుట్కాలు ఇవి ఇక్కడ అమ్మకూడదు, అమ్మితే శిక్షార్హులు అని రాశారంటే ఏ స్థితిలో విద్యా విధానం ఉన్నదో చూడండి. మేము పిల్లల్ని హెచ్చరిస్తున్నాము, అమ్మేవాళ్ళని హెచ్చరిస్తున్నాము, అందుకనే రాసామని అనొచ్చు. కానీ అసలు అట్లా రాయటం, ఆ స్థితికి దిగజారటం, ఆ స్థితికి రావటం అది ఎవరికి నిజానికి చెప్పండి, ఎవరికి అవమానం అది? అక్కడ ఉన్న స్థానికంగా ఉండేటువంటి నాయకులు, అక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యేలు, ఆ ఎంపీ, ఆ జిల్లా అధికారులు, అక్కడ ఉండేటువంటి పోలీస్ అధికారులు, వాళ్ళందరికీ నిజంగా అవమానం కదండి. ఒక పాఠశాల మెయిన్ గేట్ పైన ఇక్కడ మాదక ద్రవ్యాలు ఇవి అమ్మకూడదు, నిషేధం, ఇది అది అమ్మితే శిక్షార్హులు అని రాశారండి. ఎవరికి చెబుతాం మనం? సార్, ఇంత కృషి చేస్తున్నారు, దేవాలయాల మీద ఇంత పరిశోధనలు చేస్తున్నారు, వాళ్ళు చూస్తున్నారు, అక్కడ పతనం అవుతున్నటువంటి ఆలయ స్థితిగతులను గమనిస్తున్నారు, అక్కడ పతనం అవుతున్నటువంటి వైదిక ధర్మాల గురించి మీరు ఆవేదన వ్యక్తం, భాష, సంస్కృతి, వీటన్నిటి మీరు దేవాదాయ శాఖకి ఏదైనా సూచన పూర్వకంగా, లేకపోతే దేవాదాయ శాఖే మిమ్మల్ని మీ సేవలను ఉపయోగించుకొని మీ సూచనల్ని ఉపయోగించుకునే అవకాశం ఉండేలాగా ఏదైనా ప్రయత్నం జరుగుతుంది? ఇప్పుడు మీరు నన్ను ఉపయోగించుకునేలాగా నేను ప్రయత్నం చేయటం అనేది చూసారా, అమాయకంగా ఉంటుంది. మనం ఒకప్పుడు అంటే అర్జీలు పెట్టడం, మంత్రి గారి చుట్టూ తిరగటం, ఎవరినో పట్టుకోవటం, ఎక్కడికో వెళ్ళటం, వాళ్ళకి ఇవన్నీ ఒకప్పుడు అండి. అదంతా కూడా పాత రోజులు. ఇవాళ మీరు నేను మాట్లాడుకుంది సమాజం అంతా చూస్తోంది. దాని వాళ్ళు దాన్ని చూడొద్దా? వాళ్ళని ఎవరన్నా చిన్న మాట ఏదన్నా అనుకోండి, వాళ్ళని దూషించటమో విమర్శించటమో చేస్తే చాలు, వెంటనే ఎక్కడ ఎవరన్నారో వాళ్ళు పట్టుకుంటారు. వాళ్ళు పట్టుకుని వాళ్ళు ఇలా అన్నారా అనేది దృష్టిలో పెట్టుకుంటారు. మరి ఇటువంటివి వాళ్ళు చేయాల్సినటువంటి పనులన్నీ ఎక్కడెక్కడ ఎవరు మాట్లాడుకుంటున్నారు, ఎవరు మంచి సలహా ఇవ్వగలరు, ఎవరు మంచి సూచన చేయగలరు, ఎవరు దీంట్లో బాగా అధ్యయనం చేశారు, ఎవరు అధ్యయనం చేయటము మాత్రమే కాకుండా అక్కడ ఏం చేయాలి అనేటువంటిది, అది క్రియేటివిటీ అండి. ఒక అధికారికి ఉంటుంది, అది ఒక కవికి ఉంటుంది, ఒక నాయకుడికి ఉంటుంది, ఇది వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి. కనుక ఎవరు దేనికి తగిన వాడో వాడిని గ్రహించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ విషయాలు తెలుసుకుని ఆ మార్పులు తీసుకురావటమో, లేదా వాళ్ళని దగ్గరికి చేర్చుకుని ఆ మార్పులు తీసుకురావటం చేయవలసింది నాయకుల పని. అది వాళ్ళు ఎవరు చేయట్లా. అందుకనే నేను ఈ రాజకీయమైనటువంటి వేదికని కూడా ఏర్పాటు చేస్తున్నాను. వాటి మీద కూడా మీకు సందర్భం వచ్చినప్పుడల్లా మీరు ఇప్పుడు ఈ భాష అనేటువంటిది ముఖ్యంగా బాగా పలసపడిపోయేలాగా చేశారు. భాషని పూర్తిగా పలసపడిపోయేలాగా చేశారు. భాష అనేది పోయిన తర్వాత ఎవరు ఉండరు. భాషని పలసపడేలాగా చేశారు, భాషని అగౌరవపరుస్తున్నారు, అయితే భాష అనేటువంటిది నీచ స్థాయికి తీసుకొచ్చారు అనేటువంటి దాన్ని, అంటే మీరు చెప్పేది కాదు రాజకీయ పరమైన. అవునండి, రాజకీయ నాయకులే. వాళ్ళు మాట్లాడే మాటల్లోనేమో నీచంగా మాట్లాడుతున్నారు. నా కొడక అనేటువంటిది చాలా ఊతపదం అయిపోయిందండి. ఆడవాళ్ళు కూడా నా కొడక అంటున్నారు. అంటే ఎవరిని ఏం తిడుతున్నారో ఆ తిట్టే అర్థం ఏమిటో కూడా ఎవరు ఊహించట్లా, ఆలోచించట్లా. దాటి ప్రభావం చాలా విపరీతంగా. వీళ్ళు తిడుతున్నారు, వాళ్ళు తిడుతున్నారు. ఒకళ్ళొకళ్ళు తిట్టుకోవడం కాదు, ఇద్దరు ముఖ్యమంత్రులను కూడా తిట్టారు అట్లా. అసలు మీరు అది ఏం సంస్కృతి చెప్పండి, నాకు అర్థం కాదు. మీరు ఎవరి గురించి మీరు మాట్లాడతారు? మల్లమ్మ పతి భక్తి అంటే మీరు మా తెలుగు తల్లికి మల్లెపూ దండ అని పాట వింటూ వీళ్ళు తిట్టిన వాళ్ళందరూ కూడా అక్కడ నిలబడి నుంచుంటే, వాళ్ళ దగ్గర ఎవరైనా పాట పాడుతుంటే మీరు వాళ్ళని చూస్తే ఎలా ఉంటుంది మీకు?
రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిశక్తి. చాగయ్య గొంతులో తారాడు నాదాలు, వీళ్ళ గొంతులోంచి వస్తున్నవేమిటి? వీళ్ళందరూ ఈ స్కూల్స్ లో ఈ ప్రార్థనలు వింటుంటారు, ప్రార్థనలకు అటెండ్ అవుతుంటారు. వీళ్ళందరూ కూడా బూతులు మాట్లాడటం ఒక సంస్కృతి చేసేశారు. అది నిజంగా 25 ఏళ్ల కిందట ఉందా రాజకీయాల్లో? ఎన్టీ రామారావు గారి వరకు ఎలా ఉందండి? మహానుభావుడు. తిడితే ఎవరు తిట్టాలి ఒకవేళ? ఈ రాజకీయ నాయకులందరూ కూడా వీళ్ళ సొమ్మేదో పోయినట్టుగా వాడు నా కొడుకు, వీడు నా కొడుకు, అది ఇదేని తిట్టుకుంటున్నారు కదా. ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు, అందరూ తిట్టుకుంటున్నారు కదా. ఏంటండి వీళ్ళ సొమ్మేం పోయిందండి? వీళ్ళు ఈ రంగంలోకి వచ్చినప్పుడు వీళ్ళ ఆస్తులు ఎంత, ఎవరి డబ్బులు కాజేశారు, ఎవరికి అన్యాయం చేశారని వీళ్ళు తిడుతున్నారు. ప్రజల పట్ల అంత బాధ్యత ఉందా వీళ్ళకి? దేవాలయాల పట్ల ఉందా? భాష పట్ల ఉండి బూతులు తిడుతున్నావా అతన్ని, అవతల వాడిని? దేవాలయాల పట్ల ఉండి బూతులు తిడుతున్నావా? సంస్కృతి పట్ల ఉండి బూతులు తిడుతున్నావా? దేనికి? ఇప్పుడు పాకిస్తాన్ వాడు వచ్చి గబగబా సరిహద్దులు దాటేసి మన గ్రామంలో ప్రవేశించేసి బాంబులు వేసి అందరినీ కాల్చేయడం అనుకోండి, మన కోపం వచ్చేసి మనకు కూడా నోట్లోంచి ఆవేశంగా కొన్ని తిట్లు వచ్చేస్తాయి. అది సమంజసం ఆ తిట్లు. ఎందుకని అక్కడ అంత దుర్మార్గం చేసేడు వాడు. మీరిప్పుడు దేనికోసం చేస్తున్నారు? దేశభక్తితో దేనికి తిడుతున్నారు ఎవరినన్నా? మీకు పదవి రావట్లేదన్నా, మీ పదవికి అడ్డం పడుతున్నారనా, లేకపోతే మీరు చేసిన అరాచకాలు ఎండగడుతున్నారనే? మేము వచ్చిన తర్వాత మళ్ళీ మీ అంతు చూస్తూ ఉంటున్నారండి. అంటే మీ అంతు చూడటం కోసమే మేము అధికారంలోకి రావటం, ప్రజల కోసం కాదు. ఈ రకమైన ఇదంతా కూడా ఒక దుష్ట సంస్కృతి వచ్చింది. ఎన్టీ రామారావు గారి పదవి పోయింది కదా, అయింది. పోయినప్పుడు ఆయన తిట్టాలి నిజంగా. ఊరు పేరు లేని దిక్కు దివాణం లేని వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి గెలిపించి మంత్రులు చేశానరా, మీరు నన్ను ఇంత చేశారని ఆయన తిట్టాలి నిజంగా. అవునా? ఆయన వాడాలి భాష. కానీ ఎప్పుడు ఒక మాట అన్నాడండి ఆయన పార్టీ స్థాపించాడు, ఆయన ముఖ్యమంత్రి అయి అన్ని కులాల వాళ్ళని కూడా చేరదీసి దాదాపుగా గొప్ప అవకాశాలు ఇచ్చాడు. రాజకీయాల్లో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు చేశాడు కదా, తీసుకొచ్చింది ఆయనే కదండి. ఆయన పదవి పోయినప్పుడు, ఆయన పార్టీ కూడా పోయినప్పుడు, ఆయన పార్టీ కూడా అయింది కాదన్నారు, ఆయన పదవి అయింది కాదు. అప్పుడు కదా ఆయన తిట్టాలి ఇట్లాంటి తిట్లు. వీళ్ళు తిట్టే తిట్లు ఇప్పుడు. కానీ తిట్టాడు ఆయన. అందుకనన్నా ఆయనకు భారతరత్న ఇవ్వచ్చండి ఆ సంస్కారానికి. ఎందుకంటే దేవతామూర్తుల పాత్రలు వేశాడు, పరమాద్భుతంగా భాషని పోషించాడు, భాషకి ప్రచారంగా నిలబడ్డాడు, ప్రచార ప్రతినిధి అయి ఉన్నాడు అక్కడ. ఆయన పార్టీ ఆయనది కాదని అన్నా కూడా, ఆయన పదవి ఆయనది కాదు, మేమీది కాదు అని అన్నా కూడా మాట మీరలేదు. ఒక్క మాట అన్నాడండి ఆయన. ఎందుకు వీళ్ళు బూతులు తిడతారు? ఏది సంస్కృతి? తెలుగునేమో అధ్వానం చేసి పారేశారు, తెలుగు లేకుండా చేశారు. 25 ఏళ్ళుగా నెమ్మదిగా చేశారు. దాదాపు 30 ఏళ్ళుగా పైనుంచి చేస్తూ వచ్చారు. గత ప్రభుత్వం పరాకాష్ఠకి వెళ్ళిపోయింది. పరాకాష్ఠ అనమాట. గత ప్రభుత్వం మీన్స్ వైఎస్ఆర్సీపీ. మరి అంతే కదా, అది వాళ్ళు బాగా పరాకాష్ఠకి వెళ్ళిపోయారు. మీరు ఒక రాకెట్ కేంద్రంలోకి వెళ్ళి, మీకు అధికారం ఉంది కదా, మీరు అడతారు రాకెట్ ఏ డైరెక్షన్ లో ప్రయోగించాలో చెప్పగలరా? వాళ్ళు చెప్తారా? చెప్పలేము. దాని నిపుణుడే దానికి ఉంటాడు, శాస్త్రవేత్త. శాస్త్రవేత్తలు ఉంటారు ఎంతో మంది. ఆ శాస్త్రవేత్తల్లో కూడా మేధావి అయినటువంటి ఆయన ఉంటాడు వాళ్ళ పైన, ఒక చీఫ్. ఆయన చెప్పినట్లుగా వీళ్ళందరూ కూడా చేస్తారు. ఆయన చెప్పింది ఏదన్నా ఒకవేళ పొరపాటు ఉంటే, ఎవరో మీలాంటి వాళ్ళు ఒక చిన్న సైంటిస్టు, లేదండి దీనివల్ల ఈ ప్రాబ్లం ఉంటుంది, ఈ డైరెక్షన్ కాదు, ఇలా చేయాలి, ఆ డిగ్రీ కాదు ఈ డిగ్రీ అని చెబితే మళ్ళీ ఆయన కూడా గ్రహిస్తాడు. అవునా? అంత విజ్ఞానంతో ఒకళ్ళ ఆలోచన ఒకళ్ళు అందిపుచ్చుకోవటంతో జరుగుతుంది అక్కడ. అవునా? హార్ట్ ఆపరేషన్ చేయాలని అంటే మీరు వెళ్ళి అక్కడ కూర్చుని ఆపరేషన్ థియేటర్ లో ముఖ్యమంత్రి లేకపోతే వైద్య శాఖ మంత్రి చేస్తాడండి ఆపరేషన్. గుండె మార్చి గుండె పెట్టేటువంటి ఆపరేషన్ చేస్తున్నారు. మీరు ముఖ్యమంత్రి కనుక వెళ్ళి అక్కడ కూర్చుని, లేదా వైద్య శాఖ మంత్రి, ఇటు కాదు అటు పోయి 6 కుట్లు కాదు, ఎందుకన్నా మంచిది 7 కుట్లు అయ్యి ఇట్లా చెప్తారా? మీరు చెప్పరు కదా, చెప్పకూడదు కదా. చెప్తారా? లేదు, చెప్పరు. వాళ్ళ పని వాళ్ళని చేయనిస్తారు. అవునా? అట్లాగే ఏ భాషా నిపుణులని సంప్రదించి, ఏ భాషా శాస్త్రవేత్తల సలహాల మేరకు మీరు ఆ రకమైనటువంటి విద్యా విధానాన్ని ప్రవేశపెడతా ఉంటున్నారు.
మీరు మీ ఓట్ల కోసం అని చెప్పి తెలుగు తల్లిని బలిపీఠం ఎక్కించారు. మనకి మూఢాచారాలతో మనం అప్పుడప్పుడు పేపర్లో చూస్తూ ఉంటాం, గుప్త నిధులు దొరుకుతాయని పిల్లవాడిని బలిచ్చాడు, లేకపోతే ఎవరినో స్త్రీని బలిచ్చారు. ఇట్లా అంటే ఇప్పుడు పదవి వస్తుంది అని చెప్పి తెలుగు తల్లిని బలిచ్చేస్తున్నారు మీరు. దానికి వాళ్ళు చెప్పుకుంటున్నటువంటి కారణం వేరు కదండి. ఈ రోజున ప్రపంచం అనే ఒక విశాలమైనటువంటి విండోను చూడాలంటే ఇట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ త్రూ ఇంగ్లీష్ అనేటువంటి దాని వల్లే సాధ్యం అవుతుందని కదా చెప్తున్నారు వాళ్ళు. దాన్ని అలా చెప్పి కదా చేశారు. దానికి అంటే వాళ్ళు చెబితే సరిపోతుందా? చెప్పారు, మీరేమంటారు? చెబితే సరిపోతుందా? దాన్ని మీరు ఎలా ఖండిస్తారు? ఇప్పుడు ఈ ప్రభుత్వాలు వీళ్ళంతటి వీళ్ళు ఏమన్నా అభివృద్ధి చేయగలరా? వేరే దేశం వాళ్ళ సహాయం తీసుకోకుండా ఎవరన్నా అభివృద్ధి చేస్తున్నారా? వీళ్ళు జపాన్ ఎడుతున్నారు, సింగపూర్ ఎడుతున్నారు, తైవాను, జర్మనీ, చైనా ఈ దేశాలు సందర్శిస్తున్నారు కదా. అక్కడి నుంచి సాంకేతిక నిపుణులు టెక్నోక్రాట్స్ని తీసుకుని వస్తున్నారు, చేస్తున్నారు. అక్కడి నుంచి వాళ్ళ ఆ సాంకేతిక విజ్ఞానం ఎలా సంపాదించారు? వాళ్ళు వాళ్ళ మాతృభాషలో చదువుకుని సంపాదించారు వాళ్ళు. ఇంకొక మాట చెప్తాను మీకు. ఇవాళ ఇక్కడ తెలంగాణ ఆంధ్రాగా విడిపోయిన తరువాత తెలంగాణ భాషని మీరు గమనిస్తే ఇక్కడ ఖమ్మంలో భాష కానీ, ఆదిలాబాద్ భాష కానీ, కరీంనగర్ భాష కానీ, మహబూబ్ నగర్ భాష కానీ ఏదైనా సరే ఒకే విధంగా ఉంటుంది. అవునా? అంతా తెలంగాణ యాస అంటాం, పాట కానీ ఏదన్నా మాట కానీ. ఆంధ్రప్రదేశ్కి అట్లా కాదు. అక్కడ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఒక ఉత్తరాంధ్ర భాష, అదొక ప్రత్యేకంగా విచిత్రంగా ఉంటుంది. తర్వాత గోదావరి జిల్లాల భాష యాస, తర్వాత కృష్ణా గుంటూరు జిల్లాలు, తర్వాత నెల్లూరు, చిత్తూరులో కొంత భాగం ఒక విచిత్రమైనటువంటి యాస, తర్వాత రాయలసీమ. ఈ 5 రకాల యాసలతో ప్రత్యేకతతో ఉంటుందా ఉండదా భాష? వాటినేమో గాలికి వదిలేశారు మీరు. దాని గొప్పదనం మీరు పట్టించుకోరు. నీకు ఏ గొప్పదనం ఉందో దాన్ని పట్టించుకోవు. వీళ్ళకి ఏ గొప్పదనం ఉందో వాళ్ళు పట్టించుకున్నారు. కేసీఆర్ గారు ఈ భాషకి అద్భుతమైనటువంటి సేవ చేశాడు ఈ 10 ఏళ్లలో. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి టీవీ ఛానళ్ల యజమానులు ఇక్కడ ఉంటారు. వాళ్ళ టీవీలో ఏం వార్తలు వస్తున్నాయి? తీన్మార్ మల్లన్న, మన గరం గరం మాస్ మల్లన్న, ఇటువంటివి. ఈ కార్యక్రమాలు వార్తలు వాళ్ళు దేంటో చదువుతున్నారు? తెలంగాణ యాసలో. ఏం చదువుతున్నారు వాళ్ళు? మన చంద్రాలు, మన పవనాలు, మన జగనాలు అంటూ మన నాయకుల మీద వ్యంగ్యంగా తెలంగాణ భాషలో వేస్తున్నారు. ఎవరు వేయిస్తున్నారు? ఆంధ్ర టీవీ యజమానులు, వాళ్ళే ఛానల్స్. మీకు ఏమన్నా జ్ఞానం? పైగా వీళ్ళు ఈ ఆంధ్ర నాయకులకి బంధువులో లేకపోతే స్నేహితులో, వీళ్ళకి ఆత్మీయులు. వీళ్ళ ఆత్మీయులు వీళ్ళకున్నారు, వాళ్ళ ఆత్మీయులు వాళ్ళకున్నారు. వాళ్ళని సపోర్ట్ చేసేవాడు వాళ్ళని, వీళ్ళని సపోర్ట్ చేసేవాడు వీళ్ళని. వీళ్ళు ఈ భాషలో వాళ్ళని తిట్టిస్తుంటే వాళ్ళు ఈ భాషలో వీళ్ళని తిట్టిస్తున్నారు. జ్ఞానం ఏమన్నా ఉంది అసలు? ఈ భాష గురించి నువ్వు ఆలోచించావా? మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పాట, జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనం గుండెలో గుడి కట్టడమే జగన్ ఎజెండా అని తెలంగాణ యాసలో తెలంగాణ సింగర్ తో పాడించారు. తెలంగాణ యాసలో వాళ్ళు కూడా పాడించారు. అట్లాగే అంటే ఒక బలమైనటువంటి నాయకుడి వల్ల, కేసీఆర్ వల్ల ఇది జరిగిందంట. నేను కేసీఆర్ తెలంగాణ భాషకి ఒక ప్రాముఖ్యత వచ్చి దాంట్లోంచి గాయకులు, కవులు పుట్టుకొచ్చేసి వాళ్ళు ఎక్కువగా పాటలు రాస్తూ వినిపించేటప్పటికి అది కొత్తగా ఉండి మనకి ఆ శబ్దము, ఆ దరువు, ఆ దాంట్లో ఉన్న ఊపు అది మనకి స్పందన కలిగిస్తోంది. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే తెలంగాణలో పాట చేస్తే జనంలోకి బాగా ఎడుతుంది అనుకుంటున్నారు. ఏది ఆంధ్రప్రదేశ్ లో అనుకుంటున్నారు. అలా అనుకునేలాగా చేసింది ఎవరు? మీరే. అలా అనుకునే చేసింది ఎవరు? కేసీఆర్. ఇక్కడ కేసీఆర్ చేయటం వలన ఏమైంది? ఇక్కడ ఈ గాయకులు వీళ్ళు పాడుతుంటే అక్కడ జనంలోకి ఎడుతుంది అనుకునే కదా ఇప్పుడు మీరు 2 పార్టీల వాళ్ళు పాటలు రాయించుకుంది. అక్కడ ఎన్ని యాసలు ఉన్నాయి? అక్కడ 5 యాసలు ఉన్నాయి. దాని గురించి పుట్టి పేరు ఎవరన్నా పట్టించుకున్నారు? అసలు రాయలసీమలోనే పుట్టారు చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు. ఒక పాట రాయలసీమ యాసలో రాయించుకోగలిగారా?
అంటే మీకు చెబుతున్న భాష గురించి చెబుతున్నా నేను. అవును. నాకు ఎవరి మీద మనకు వ్యతిరేకత లేదు. ఇవన్నీ వదిలేసి యాసలు వీటన్నిటిలో వదిలేసింది పోగా ఆ ఇంగ్లీష్ మాత్రమే ఇంగ్లీష్ లోనే చదవాలనేటువంటి ఒక నిర్బంధం. పోతే ఏమవుతుందనంటే మీకు భాష పోయిందనంటే సర్వనాశనమేనండి. భాషా సంస్కృతులు అని అంటే అవే మొత్తం మన ఆత్మ. మామూలుగా ఇప్పుడు ఉదాహరణకి మనం వేరే మతం పుచ్చుకున్నామండి, ఎక్కడిదో ఏదో మతం పుచ్చుకున్నాం, ఎక్కడిదో ఏదో భాష మాట్లాడుకుంటున్నాం, ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాం. ఏమిటి మీకు నష్టం అంటే? ఏమిటి నష్టం చెప్పండి? మీ తిండి మీరు తింటారు, ఏదో సంపాదించుకుంటారు, ఏదో ఉద్యోగం చేస్తారు కదా, ఏదో మీకు తెలివితేటలకు తగిన ఉద్యోగం చేస్తారు, ఏదో మీ తిండి మీరు తింటారు, వాడు నిద్రపోతారు, లేస్తారు, పిల్లల్ని కంటారు, బతికేస్తారు. కానీ వేల సంవత్సరాలుగా ఉన్నటువంటి సంస్కృతి ఏమైపోతుంది? సూర్యోదయానికి పూర్వమే పిల్లల్ని లేవాలరా అని చెప్పినటువంటి జాతి ఇది. మిగతా వాళ్ళందరికీ అట్లా లేవాలన్నటువంటి అవసరం లేదు. ఈ సమయానికల్లా ఇల్లు చిమ్మేయాలి, ఈ సమయానికల్లా దీపం పెట్టాలి అని చెప్పటంలో ఏంటి? అవన్నీ ఆచారాలుగాను, అవన్నీ మతపరమైన ఆచారాలుగా మారుతాయి. కానీ అవన్నీ కూడా శుచి, శుభ్రత, మనిషికి ఆరోగ్యాన్ని కలిగించేటువంటివి దాంట్లో అంతర్లీనంగా ఉంటాయి. అవన్నీ కోల్పోతాం. పోనీ అవన్నీ కోల్పోతాము అనేది మీకు భాష పోయింది అని అంటే చెప్తున్నానండి. మీకు ఈ ఈ భూమి మీద ఇంకో జాతి వాడికి ఏమీ తేడా లేదు. మీరు ఆంధ్రుడు కాదు. మీరు ఇంగ్లీష్లో మాట్లాడుకుంటూ ఇంగ్లీష్లో చదువుతూ మీరు బతికేశారనుకోండి, మీకు ఇంకో మీరు తెలుగువాడని ఎందుకు చెప్పుకోవటం, ఆంధ్రప్రదేశ్ అని ఎందుకు చెప్పడం? దీనికి పేరెందుకు? దీనికి ఆంధ్రప్రదేశ్ అనే పేరెందుకు దీనికి? అంటే మామూలుగా సార్ బీజేపీ, భారతీయ జనతా పార్టీ అనేటువంటిది కానీ, దాని అనుబంధ సంస్థలు కానీ, ఇదంతా కూడా హైందవ ధర్మానికి, హైందవ భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు అనుబంధమైనటువంటి, అనుకూలమైనటువంటి కదా. దాంట్లో కూడా మీరు ఇమ్మడలేకపోవటం అనేటువంటిది ఎట్లా? ఎందువల్ల మీకు నచ్చలేదు? దాంట్లో ఇమ్మడకపోవటం కాదు, దాంట్లో మీకు ఆశయం వేరు, అక్కడ ఉండే నాయకత్వం వేరు. నాయకత్వంలో వాళ్ళకి ఎలా దాన్ని నడిపించాలో తెలియదు. అటువంటి ఒక అయోమయ స్థితిలో ఉన్నది నాయకత్వం. అప్పుడు ఉంది, ఇప్పుడు కూడా ఉంది. ఇది ఇప్పుడు ఏదో ఎన్నికల్లో గెలిచారు తప్ప ఇప్పుడు సరైనటువంటి దిశానిర్దేశంతో, సరైనటువంటి ఎజెండాతో ఏమున్నారో చెప్పనండి. ఏం చేస్తారో అది కాదండి. ఈ రోజున అంతర్జాతీయంగా కూడా ఇది కాకుండా అది అందుకనే జయజయలు పలుకుతుంది ఎవడన్నా దేశానికి. ఎందుకని ఆ ఆత్మగౌరవం, భారతీయుల ఆత్మగౌరవం, భారతీయ సంస్కృతి, భారతీయుల యొక్క గొప్పదనాన్ని చాటుతున్నాడు నరేంద్ర మోడీ గారనే కదా అందరూ ఆయనకి జయజయలు పలికేది. ఎవరు ఇష్టపడినా అందుకే కదా. భారతదేశానికి బయట గౌరవం ఎందుకు వచ్చింది? యోగాసనాలు 190 దేశాల వాళ్ళతో వేయించాడు. యోగాసనాల గురించి మరి ఎవడు పట్టించుకున్నాడు? కనుక ఉదాహరణకు చెబుతున్నా, కాశ్మీర్ విషయం ఎవడు పట్టించుకున్నాడు? అవన్నీ చేశారు కనుకనే. కానీ అక్కడ నాయకుడిని చూసి ఇక్కడ కాదండి, ఎక్కడికక్కడ స్థానికంగా ఆ నాయకుడి స్ఫూర్తితో ఇక్కడ ఉండే నాయకుడు ఏం చేశాడు అనేది అర్థమైందా? మీరు అంటే మీరు పొలిటికల్ గా ఇప్పుడు నాట్ అఫిలియేటెడ్ విత్ ఎనీబడి. నేను ఎవరితోనూ లేరు. అప్పుడు మాత్రం అదే కంటిన్యూ అవుతుంది. లేదు అలా అనుకుంటున్నారు. లేదు అది కాదు. ఇప్పుడు ఉన్నంతలో ప్రస్తుత పరిస్థితుల్లో అటు జాతీయ స్థాయిలో కానీ, ఇటు ప్రాంతీయ స్థాయిలో కానీ మీరు కోరుకునే మీరు కోరుకునే ఈ హైందవ ధర్మ పరిరక్షణ కావచ్చు, మన జీవన విధానం, మన సంస్కృతి సంప్రదాయాల వైశిష్ట్యాన్ని కాపాడేటువంటి వాళ్ళు ఎవరు అంటే ఏం చెప్తారు మీరు? ప్రభుత్వాల పరంగా. ప్రభుత్వాల పరంగానంటే ఒకటేనండి, ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆ విషయం మీద బాగా దృఢమైనటువంటి సంకల్పంతో పనిచేస్తున్నది. దాంట్లో ఇంకొక మాట లేదు. ఆ దిశగా అన్ని ప్రభుత్వాలు కూడా మన పరిపాలన, మన పార్టీ, దీని పటిష్టత మాత్రమే కాకుండా దేశ పటిష్టత, దేశ సమగ్రత, దాని మీద కూడా దృష్టి పెట్టుకోవాలి. దాని మీద దృష్టి పెట్టకపోతే ముఖ్యంగా ఈ బోర్డర్ స్టేట్స్ అన్ని ఉంటాయి చూసారా, వీటన్నిటి వల్ల కూడా చాలా ప్రమాదం. ప్రాంతీయ పార్టీల వల్ల, బోర్డర్ గా ఉండేటువంటి ప్రాంతీయ పార్టీల్లో ఆ పక్క దేశం వాళ్ళు ఫండింగ్ చేసేసి వీళ్లలో కొంతమందిని గెలిపించి వీళ్ళకి చేసి వాళ్ళకు అనుకూలంగా ఇక్కడ విధానాలన్నింటినీ కూడా చట్టాలు చేయించుకుని
లేకపోతే వాళ్ళు వచ్చి ఇక్కడ ఏదైనా వెధవ పనులు చేసినా కూడా, అట్రాసిటీ చేయించినా కూడా వీళ్ళు ఏమీ చేయకుండా ఉండేలాగా చేసుకోగలిగిన పరిస్థితి వస్తుంది. అవన్నీ మీకు ఒక వెస్ట్ బెంగాల్ చూస్తేనే మీకు తెలిసిపోతుంది. బోర్డర్ స్టేట్ అది. బోర్డర్ స్టేట్ ఇవాళ చాలా దారుణంగా దయనీయంగా తయారైంది. అట్లాగే మీకు కాశ్మీర్ కూడా బోర్డర్ స్టేట్, మీకు అస్సాము, మేఘాలయ అవన్నీ కూడా అక్కడ నుంచి ఏంటంటే సరైనటువంటి సంస్కృతి, నా భారతదేశం, నా భాషలు ఇవి నేను కాకుండా మేము ఇంగ్లీష్ లోనే వాడు కొన్ని ఏళ్లుగా ఇంగ్లీష్ లో చదివిచ్చారు. అక్కడ కొన్ని అవి అసలు భారతీయతకి బాగా దూరం అయిపోయేలాగా చేశారు దాదాపుగా ఎక్కువ శాతం. ఇప్పుడు వాళ్ళకి మీరు భారతదేశం గొప్పదని చెప్పినా కూడా వాళ్ళకి తెలియదు. అదే పరిస్థితి ఇక్కడ వస్తుందండి. ఈ భాష పోతే అదే అక్కడ వాళ్ళ మాతృభాషల్లో చదువుకున్నారు అనుకోండి ఎన్నాళ్ళు, మేఘాలయ, నాగాలాండ్, అక్కడ వాళ్ళు ఉన్న సంఖ్యాబలం తక్కువైనా కూడా జనాభా, ఇది నా దేశం, ఇది ఒక రామదాస్ కీర్తనలో, ఒక అన్నమయ్య కీర్తనలో మన మన జాతి గొప్పదనం ఉంటుందండి. ఆ పద్యం విన్నా, ఆ పాట విన్నా కూడా మనకు ఒక స్పందన ఉంటుంది, ఒక భక్తి భావం మేల్కొంటుంది. అలా కాకుండా మీకు మొత్తం ఇంగ్లీష్ లో చదువుకున్నారు అనుకోండి, మీకు ఈ దేశం గురించి మీకు అసలు పూర్తి మీకు స్పందనలు పోతాయి మీకు. కనుక సంస్కృతి అనేటువంటిది మీ ఆత్మగుణాన్ని మీకు బాగా దాన్ని, అంటే మీ లోపల ఉండేటువంటి అంతరాంతరాల్లో ఉండేటువంటి స్పందనని అది నిరంతరం కూడా నిలుపుతుంది. ఈ స్పందన ఎక్కడ దీని మూలం ఉంటుందని అంటే మీ తాతల దగ్గర నుంచి ఉంటుంది అది. అలాగే యాత్రకి పోతే పాత్రను కొనాలన్నారు. యాత్రకి వెళ్ళారనుకోండి, కాశీ వెళ్ళారు, ఓ పాత్ర కొనుక్కురావాలి. అక్కడ ఏదో చిన్న మర చెంబో లేకపోతే చెంచా ఏదో తీసుకొచ్చినప్పుడు మీకు అది బాగుంటుంది. అక్కడి నుంచి చూసి ఈ ఊళ్ళో ఇక్కడ ఈ పనులు చేసే ఉంటాడు కదా కంసాలి, చూసి ఇది బాగుందే అని చెప్పి ఇట్లాంటిది ఇంకోటి చేస్తాడు. ఇక్కడ అంటే టెక్నాలజీ ఎక్స్చేంజ్ అవుతుంది. మీకు ఒక్కటే చెప్తాను, మీ పిల్లలు ఏం చేయాలండి, మీ పిల్లలు ఇంగ్లీష్ చదువుకుని అమెరికా వెళ్ళిపోవాలి. అమెరికాలోని ఉద్యోగాలు చేసుకుని పెళ్లి చేసుకుని అక్కడే ఉండాలి మీ పిల్లలు. మీ అమ్మా నాన్న ఇక్కడ అఘోరిస్తూ ఏడుస్తూ ఉండాలి. మా పిల్లలు అమెరికాలో చదువుకుని ఇక్కడికి వచ్చి రాజకీయాల్లో ప్రవేశించాలి. మీ నెత్తినెక్కాలి మా పిల్లలు అమెరికాలో చదువుకుని. మా పిల్లలు అమెరికాలో స్థిరపడరండి. రాజకీయ నాయకుల పిల్లల్ని అమెరికాలో స్థిరపడమని చెప్పండి. వాళ్ళు ఏ ఉగాండాలోనో సోమాలియాలో ఉన్నారనుకోండి, పేడదలిపోతుంది కదా దేశానికి. అలా కాదుట, వాళ్ళ పిల్లలు అక్కడ చదువుకుని ఇక్కడికి వచ్చి రాజకీయాల్లోకి వస్తారు. మీ పిల్లలు ఇంగ్లీష్ నేర్చుకుని అమెరికా వెళ్ళిపోతే అది మీకు వాళ్ళకి దేశానికి దూరం అయిపోయి, సంస్కృతికి దూరం అయిపోయి, తల్లి తండ్రికి దూరం అయిపోతే వాళ్ళకి చేసే మేలుట అది. ఆ మేలుని మీరు గ్రహిస్తారు. దాన్ని నమ్ముతామా మేము? నా జాతిలో ఉండేటువంటి తెలివైన పిల్లలు ఇంగ్లీష్ నేర్చుకుని వేరే దేశంలోకి వెళ్ళిపోయి అక్కడ స్థిరపడిపోవాలి. అమ్మా నాన్నలకి బెంగతో వీళ్ళు దూరంగా ఉండాలి. మీ పిల్లలు మాత్రం ఇక్కడికి వచ్చేసి రాజకీయాల్లో ప్రవేశించేసి మంత్రి పదవులు మీ పిల్లలకి ఇస్తారు స్కాలర్షిప్, వాళ్ళ పిల్లలకి ఇస్తారు లీడర్షిప్. నీ కొడుక్కి ఇస్తారు స్కాలర్షిప్, వాళ్ళ కొడుక్కి ఇస్తారు లీడర్షిప్. నీ కొడుకు ఫీజు రియంబర్స్మెంట్, వాళ్ళ కొడుకు మెంబర్ ఆఫ్ పార్లమెంటు. జాబు లేక నీ పిల్లలు పేవ్మెంటు, వాళ్ళ పిల్లలంతా కలిసి గవర్నమెంటు. నీ కొడుక్కి షెడ్యూలో వర్క్మెన్షిప్, వాళ్ళ కొడుకు అదానితో పార్ట్నర్షిప్. ఏకలవ్య శిష్యుడైనా నీ కొడుకు లేబరు, పరమానందయ్య శిష్యుడైనా వాళ్ళ కొడుకు లీడరు. ఒక్కరోజు మీ ఓటు ముష్టెత్తుతారు, 5 ఏళ్ళు మీతో ఇక ముష్టెత్తిస్తారు. ఇలా ఉన్నది భారతదేశంలో ఇవాళ రాజకీయం. ఇటువంటి పరిస్థితుల్లో నా భాషని, నా సంస్కృతిని నా పిల్లలకి, నా భావితరానికి దూరం చేసి, నన్న ఎవడో తెలియకుండా, తిక్కనెవడో తెలియకుండా, శ్రీనాథుడి గొప్పదనం తెలియకుండా, దూర్జటి గొప్పదనం తెలియకుండా, వేమన గొప్పదనం తెలియకుండా వాళ్ళని చేసి, వాళ్ళని ఈ దేశం నుండి పంపించేసి మీరు వాళ్ళకి మాకు మేలు చేసినట్టుగా చేసి, మీరు ఇష్టం వచ్చినట్టుగా పిచ్చిగా ఈ దేవాలయాల్ని పట్టించుకోకుండా, ఈ దేవాలయాల చెరువుల్లో చేపలు పెంచుతూ, ఈ దేవాలయాల విగ్రహాలు ఎవడన్నా ఎత్తుకుపోతే దాన్ని మళ్ళీ తీసుకొచ్చేది లేదు, దాన్ని పట్టించుకునేది లేదు. ఈ దేవాలయాలకు ఉన్నటువంటి భూముల్లో వచ్చేటువంటి డబ్బంతా కూడా మీరు దిగమింగుతూ, ఈ దేవాలయాలకు ఉన్నటువంటి ఆస్తులన్నీ మీరు కబ్జా చేస్తూ,
ఈ దేవాలయాల ఆస్తులు కబ్జా చేసుకుని కోట్లు పలికే వాటిని 10 కోట్లు 5 కోట్లు 20 కోట్లు వచ్చినటువంటి వాటిని 4 ఎకరాలు అమ్మేసి ఎన్నికల్లో మీరు కుమ్మరించేసి మళ్ళీ ఓట్లు కొనుక్కుని పౌరులందరినీ లంచగొండుల్ని చేస్తూ దుర్మార్గంగా మీరు పరిపాలిస్తూ చాలా గొప్పగా చాలా తెలివిగా 4 ఛానల్స్తో 4 తెలివిగల జర్నలిస్టులతో మీరు గొప్పవాళ్ళు మహానుభావులు అని చెప్పి రాయి చేసుకుని ఊదరగొట్టి చేసుకుంటే నమ్మటానికి మేమన్నా పిచ్చివాళ్ళమా? కాదు. మేము దీని సంగతి ఏమిటో చూస్తాం, దీని సంగతి ఏంటో చెబుతాం, ఈ భాషా సంస్కృతుల కోసం నిలబడ్డాం, దీని గురించి మాట్లాడతాం అని చెప్పడం కోసమే ఒక రాజకీయ వేదికగా ఈ పార్టీ పెట్టి దీనికోసం ముందుకెళ్ళాలని చూస్తాను. నన్ను పిచ్చోడు అనుకోనండి, దుర్మార్గులు నన్ను పిచ్చోడు అనుకుంటే నాకేం బాధ అండి. నన్ను మహనీయులు మహానుభావులు జ్ఞానులు ఎవడన్నా నన్ను పిచ్చాడు అనుకుంటే నేను ఆలోచించుకోవాలి, నేను నిజంగా పిచ్చి పని చేస్తున్నానని. పరమ దుర్మార్గులు, పరమ స్వార్థపరులు, దేశద్రోహులు, నీచాతి నీచులు, అమ్మనాలి బూతులు తిట్టుకుంటూ ఒకళ్ళనొకళ్ళు భయంకరంగా అసెంబ్లీ దగ్గర నుంచి సభల్లో ప్రెస్ మీటుల్లో కూడా బండబూతులు తిట్టుకుంటున్నటువంటి వాళ్ళు మీరు చేస్తున్నది గొప్పది అని మీరు 10 సార్లు మీరు చెప్పుకుని మీకు అనుకూలమైన ఛానల్స్ లో చెప్పించేసుకుంటే అది గొప్పది కాదు. అది గొప్పది అయితే జనం అందరూ గొప్పది అంటారు. 4 ఛానల్స్ను మీకు అనుకూలంగా ఉన్న 4 జర్నలిస్టులు కాదు, మొత్తం లోకం అంతా కూడా గొప్పది అద్భుతంగా చేశాడు అంటారు ఎవరన్నా. అలా చేయాలని కోరుకుంటున్నా ఎవరైనా. సార్, భాష గురించి సంస్కృతి గురించి ఇప్పటిదాకా, ఎందుకంటే మీరు జై తెలుగు పార్టీ పెట్టినట్టు కానీ లేకపోతే దాని మీద కార్యక్రమాలు చేయటం, మీరు చేస్తున్న పోరాటం అంత ఒక అభినందనీయమైనటువంటి అదొక సపరేట్ అంశం. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఏర్పడుతున్నటువంటి పరిణామాలు వీటి గురించి మాట్లాడపోయే ముందు గీత రచయితగా జొన్నవిత్తుల గారు ఇప్పుడు ప్రజెంట్ ఎంత బిజీగా ఉన్నారో, ఏ పాటలు రాస్తున్నారా, కొంచెం హెవీగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. నేను ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు నన్ను ఎవరు పిలిస్తే అప్పుడు నేను రాస్తూనే ఉన్నానండి. అవన్నీ నేను ప్రత్యేకించి దాని మీద చెప్పుకోను. నేను చాలా పాటలు నేను రాశాననేది ఎప్పుడో ఇంటర్వ్యూల్లో చూసే తెలుసుకుంటారు అందరూ. ఎందుకంటే అది ఒక పెద్ద ఉద్యమంగా చేసుకుంటూ ఉండాలి. అది ఇవాళ చేసినటువంటి గొప్ప పనులు చెప్పకపోవటం కూడా నష్టం అని మన ఎన్నికల్లో కూడా తెలిసింది జగన్మోహన్ రెడ్డి గారికి. మీరు చూశారు కదా, ఆయన చాలా మంచి పనులు చేశాడు. కానీ ఆ మంచి పనుల కంటే కూడా ఈ బూతు ప్రసంగాలే ఎక్కువగా జనంలోకి వెళ్ళిపోయినాయి. అవి అవి ఎక్కువ నష్టపరిచినాయి, బాగా నష్టపరిచాయి. ఆయన రజనీకాంత్ గారితో ఎన్నికలకు 2-3 రోజుల ముందు ఇంటర్వ్యూ ఇచ్చాడు. అప్పుడు ఆయన చెబుతుంటే అప్పుడు నేను కూడా కొన్ని తెలుసుకున్నా. మనకు అవేవి తెలియకుండా మీరు ఏవి చెప్పాలో, మంచి మీరు చేసింది అది చెప్పకుండా మీరు ఎదుటి వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళకి నిరుత్సాహపరుస్తూ వాళ్ళ నవనాడులు కుంగిపోయేలాగా వాళ్ళని అశ్లీల పదాలతో అసభ్యంగా తిడుతూ చేయటం వల్ల ఏమైందనంటే అసలు మంచిపోయింది. అసలు అవన్నీ చేసింది ఆయన కాదుగా, ఇది అవన్నీ చేసింది జగన్మోహన్ రెడ్డి కాదుగా. ఆ తిట్లు తిట్టింది, అసభ్య పదజాలం వాడింది, అదంతా. కానీ అవన్నీ తాకిడంతా ఎక్కడ వాయుగుండం పడ్డా తాకేది తీరాన్నే. తీరం ముఖ్యమంత్రినే తాకుతుంది అది. మరి అంటే ముఖ్యమంత్రిగా తను మరి ఆ నిలువరించాల్సిన బాధ్యత 100% పాళ్ళు ఉంది. అది చేయలేదు. అది చేసిన మంచి పనులు వాటికంటే కూడాను వీటి తాలూకు దుష్ప్రభావం ఎక్కువగా బాగా దెబ్బ కొట్టిందంటారు. అసలు మంచి పనులు తెలియలేదు అసలు ఎవరికి. ఏమేంటి చేసిన మంచి పనులు అంటే ఏం చెప్తారు మీరు? ఎందుకంటే మీరే అన్నారు ఇంగ్లీషు భాష రుద్దటాసం కోసం ప్రయత్నించినటువంటి ప్రయోగం అనేటిది వికటించింది, అది కరెక్ట్ ప్రయోగం కాదు అనేటువంటిది. అది అంత ఇంగ్లీషు భాష అనేది అది అంత పెద్ద ప్రభావం చూపించదండి. ఇదేదో నాలాంటి వాళ్ళు కొద్ది శాతం 1-2% వాళ్ళు బాధపడి దానికి వ్యతిరేకంగా ఏమన్నా ఉంటుందేమో తప్ప దానికన్నా ఎక్కువ ప్రధానంగా వైఖరి కర్కశంగా ఉండకూడదండి. ఎప్పుడు పరిపాలకుడికి రాజు ఎప్పుడూ కూడా ప్రజలతో వచ్చినప్పుడు మృదువుగా వ్యవహరించాలి, శత్రువుతో కర్కశంగా ఉండాలి. శత్రుపక్షాల పట్ల కర్కశంగా కఠినంగా ఉండాలి తప్ప ప్రజలతో మృదువుగా వ్యవహరించాలి. ఆ మృదువుగా వ్యవహరించినటువంటి పరిపాలకుడిని ఇష్టపడరు. అది బాగా ఈ కాఠిన్యం ఏమైందంటే ఆయన అనుచరుల నుంచి ఎక్కువైపోయింది. అది దాని ప్రభావం బాగా ఉన్నది. ఎవరు ఎక్కువగా అలాంటి భాషా ప్రయోగం ద్వారా పొల్యూట్ చేశారు సమాజాన్ని 5 ఏళ్లలో అంటే ఏం చెప్తారు మీరు?
అది నేను ఒకళ్ళని కాదండి, ఒకళ్ళని కాదు, అది వైఎస్ఆర్సీపీలో ఉన్న అందరూ చాలా మంది చేశారు, చాలా మంది చేశారు. అది ఒక్క కేవలం ఈ ఒక్క అంశం వల్లనే కాదు, దాని ప్రభావం ఎలా ఉంటుందంటే అనేక అంశాల మీద అనేక విధాలుగా ఉంటుంది. అది ఒక్కటిగా చెప్పేందుకు కుదరదండి అది ఎవరికైనా. ఇప్పుడు ఈ ఏర్పడిన ప్రభుత్వం కూడా అంతే. అలా చేస్తే ఎందుకనంటే ఇది సమాజం చాలా విస్తృతమైంది. మీరు తీసుకునే ఒక్క నిర్ణయం, ఒకడెవడన్నా తిడుతున్నాడు అనుకోండి, వాడిని తిట్టద్దని చెప్పి ఆపాలి. అటువంటిది ఎవరు చేయటానికి వీల్లేదనేది కంట్రోల్ చేయాలి. అలా కంట్రోల్ చేయకుండా వదిలేస్తే ఆ వ్యక్తి కింద ఉన్నవాడు వీళ్ళని చేయటం, తిడుతుంటే అధినాయకుడు ఆనందిస్తున్నాడు అనుకోండి, ఆనందింపజేయడం కోసం తిట్టడం మొదలెడతారు. ఇక అంటే జరిగింది అదే కదా, ఏదో గొప్ప పని చేసి అద్భుతమైనటువంటి సంక్షేమం సంబంధించింది ఏదో చేసి, లేదా గొప్ప ఆలోచన చేసి ప్రజలందరికీ ఉపయోగపడే గొప్ప ఆలోచన, దాని ద్వారా నాయకుడిని మనం ప్రసన్నుడిని చేసుకోవాలి, ఆయన గుడ్ లుక్స్ లో ఉండాలి అనేది కాకుండా కేవలం తిడితే చాలు కదా, అవతల వాడిని ఎంత అసహ్యంగా తిడితే మా నాయకుడు అంత ఆనందిస్తాడనే స్థితి ఏ పరిపాలకుడు కూడా దాన్ని ప్రోత్సహించకూడదు. ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం, ఇది కూడా ఉండకూడదు. సరే, ఇప్పుడు ఒక సినిమా వ్యక్తిగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్, తను ఈ రోజున ఉప ముఖ్యమంత్రిగా ఒక కీలకమైనటువంటి బాధ్యతలు, అలాగే చాలా కీలకమైనటువంటి శాఖలను తీసుకోవటం జరిగింది. అసలు కూటమి ఏర్పాటుకి, కూటమి విజయానికి కూడా తనే కేంద్ర బిందువు కావటం జరిగింది. దీన్ని మీరు ఎలా చూస్తారు? చాలా గొప్ప విశేషమైనటువంటి ఆయన తీసుకున్నట్టు వేసిన మంచి ముందడుగు, ఆ అడుగుకి తగినట్టుగా అదృష్టం కూడా కలిసి వచ్చింది. రెండు ఉన్నాయి, 50% ఈ అదృష్టం కలిసి వచ్చినటువంటి 50% ఇంకా ఆయన క్రియాశీలతతో పార్టీని పటిష్టత చేయటంతో ఆయన నిలబడాలి. ఇప్పుడు వచ్చిన దాంట్లో ఒక 50% ఆయన ముందుకు రావటము, ఒక అడుగు వేయటము, తర్వాత 50% అదృష్టం కూడా కలిసి వచ్చింది. ఈ అదృష్టం ఎక్కడ కలిసి వచ్చిందండి? అదృష్టం ఇప్పుడే కలిసి ఎందుకు వచ్చింది? అదృష్టం 10 ఏళ్ళైంది పార్టీ పెట్టి, ఎన్ని మాటలు పడ్డాడు, నేను చెప్పేది అదే. అదృష్టం కేవలం అదృష్టం మాత్రమే అనుకోవటం లేదు. అదృష్టం కలిసి రావటం అంటే వైఎస్ఆర్ పార్టీ అనేక రకాలుగా ప్రజల్లో వ్యతిరేకతని పొందటం ఉంది చూసారా, అది అదృష్టమే. ఈ అదృష్ట సమయంలో ఆయన అంతకు ముందు కలవనటువంటి తెలుగుదేశంతో కలవటం, అంతకు ముందు గొడవలు పడినటువంటి తెలుగుదేశాన్ని బీజేపీని తను మధ్యవర్తిగా ఉండి కలపటం, వాళ్ళు మాట వినటం, అది అదృష్టం అండి. చిన్న విషయం కాదు అది. అది కలపాల్సిన అదృష్టం కాకపోతే 14.5 సంవత్సరాలు మీరు అదృష్టం ఎందుకన్నారని చెబుతున్నా. 14.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు, వాళ్ళిద్దరికి లేని సఖ్యత, వాళ్ళిద్దరికి లేని స్నేహమా? ఈయనెవరు కలపటానికి? ఈయన నిన్నగాక మొన్న వచ్చినటువంటి వాడు ఈయన రాజకీయ రంగంలోకి, అవునా? వాళ్ళ ముందు ఈయనకున్న ఓట్ల శాతం ఎంత చెప్పండి? 7% మొన్నటి వరకు. ఈ సందర్భంలో ఈయన మధ్యన విపరీతమైన దూరం పెరిగిపోయింది. వాళ్ళిద్దరు కలవాలనుకుంటే ఎంతసేపు అండి? కలిసే మనుషులు లేరా, కలిపే మనుషులు లేరా? వీళ్ళ పార్టీ వాళ్ళే దాంట్లోకి వెళ్ళింది. ఎంతసేపు కలపటం, ఈయన కలపటం అనేది అది అదృష్టం. విశేషంగా చిన్న విషయం కాదు, అవకాశం అదృష్టం. అదే నేను చెప్పింది. ఆ అవకాశాన్ని ఆయన జైల్లో ఉన్నప్పుడు ఈయన వెళ్ళి ఆడటం, అది నాయకుడిగా గొప్ప అడుగు వేయటం, అది అదృష్టం కాదు, అది గొప్ప నిర్ణయం. అది అడుగు వేయటం, అది ఒక నాయకత్వ లక్షణం. వేసి ఆ సమయంలో ఆయనకి బలాన్ని ఇవ్వటం, ఆయనకి నేను దగ్గర ఉంటాను మీతో పాటు అని చెప్పడం, అండగా ఉంటానంటాం. అక్కడ నుండి ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీతో కూడా మనం కలవాలి, వాళ్ళని కూడా కలపాలని 4 సార్లు వెళ్ళటం, ప్రయత్నం చేయటం, అది ఉంది చూసారా అనుసంధానం. అది మంచి నాయకత్వ లక్షణం. రెండోది అక్కడ అదృష్టం కూడా కలిసి వచ్చిందంట. నేను అది ఇప్పుడు 21 మంది గెలవటం అనేది చిన్న విషయం కాదు కదా. ఇప్పుడు ఆయన పార్టీని ఎంత పటిష్టం చేయాలంటే ఇంత అంతా కాదు. ఇప్పుడు పార్టీని పటిష్టం చేయాల్సినంత అవసరం బీజేపీకి లేదు ఆంధ్రప్రదేశ్ లో. ఎందుకంటే అది 10 ఏళ్ళ బట్టి అట్లాగే ఉంది, ఉంటే ఉంటుంది అట్లా ఇంకో 5 ఏళ్ళు. దానికేం నష్టం లేదండి, చెబుతున్నాం మీకు. అంటే మామూలు మాట తప్ప కొత్తగా లేదు. వాడు కొంచెం పటిష్టం అయినా పర్వాలేదు, అట్లా ఉన్నా పర్వాలేదు.
తెలుగుదేశం అట్లాగే ఉన్నది, ఇప్పుడు అట్లాగే ఉన్నది, వాళ్ళ ఓట్లు వాళ్ళకు ఉన్నాయి, మంచి నాయకత్వం ఉన్నది. పార్టీ పటిష్టంగా ఉండాల్సిన అవసరం ఎవరికి ఉంది? జనసేనకి. నేను చెప్పేదే ఉంది ఇది. కనుక ఆ పటిష్టంగా ఉండటం, తనదైనటువంటి ఆశయం జనానికి చెప్పటం, తనదైన ఆశయం కొత్తగా ఉండాలి ఆశయం. ఈ కూటమిలో ముగ్గురుతో కలిపి ఆశయం కాదు, తనదైన పర్సనల్ ఎజెండా, పార్టీ ఆశయం, మేనిఫెస్టో ఏంటి, మీ పార్టీ ఆశయం ఏమిటి, అది చెప్పి స్పందింపజేసి యువతరాన్ని ఎలా మీరు స్పందింపజేస్తారు, పెద్దలను ఎలా స్పందింపజేస్తారు, రైతులను ఎలా స్పందింపజేస్తారు, కవులు, కళాకారులు, మాతృభాషాభిమానులు, విద్యావంతులు, వీళ్ళని ఎట్లా మీరు ఇచ్చేస్తారు అంటే సంస్కృతిని నిలబెట్టాలి కదా. చిన్న విషయం కాదు ఊరికి నాయకత్వం అని అంటే ఓట్లు ఇచ్చుకోవటం, ఏదో పదవిలో ఉండటం కాదు. మీ సంస్కృతిని, భాషని నిలబెడితేనే గొప్ప నాయకుడు అవుతాడు, లేకపోతే కాడు, ఎవడు కాడండి. మీరు ఎలా చూస్తారండి ఆయన మీద వ్యక్తిగతంగా అయినటువంటి దోషణలు చేసి, ఆయన వ్యక్తిగతమైనటువంటి అంశాన్ని ప్రస్తావించి విపరీతంగా ఇద్దరు నిక్ నేమ్లు పెట్టి ఇచ్చేసారు కదా, చాలా రకాలుగా విమర్శించారు కదా. అది ప్యాకేజ్ ఇస్తారని, ఆ స్టార్ అని, స్టార్ అని, వీకెండ్ స్టార్ అని, దత్తపుత్రుడని, అది పర్సనల్ గా భార్య పెళ్లి చేసుకున్నాడు. ఒకటేనండి, రాజ్యం వీరభోజ్యం అన్నారు, వీరత్వం ఉండాలి. వీరత్వం లేకుండా ఇట్లాంటి వీటన్నిటిలోనూ ఎదుర్కొని నిలబడలేడు ఎవడు. అవన్నీ పడ్డాడు ఆయన, అవన్నీ పడ్డాడు, ఆ దెబ్బలన్నీ తిన్నాడు, మానసికంగా నిలబడ్డాడు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయ్యాడు, వీరభోజ్యం. రాజ్యం వీరభోజ్యం. లేకపోతే ఊరికినే రాలా పవన్ కళ్యాణ్కి, ఆయనకి ఊరికినే రాలేదండి. ఇవాళ తమాషా ఏంటి, ఒక తెలుగుదేశం పార్టీ లాంటి ఒక బలమైనటువంటి పార్టీని, చంద్రబాబు నాయుడు గారు లాంటి రాజకీయ దురంధరుడిని, మోడీ గారు లాంటి ఒక ప్రపంచ స్థాయి నాయకుడిని, ఇద్దరిని కలపటం అనేది, ఇద్దరి మధ్యన వైషమ్యాలు, విరోధము వచ్చేసి ఉంటే అయినా సరే ఈ సమయంలో వీళ్ళిద్దరూ కలిసి తీరాలి ఇక్కడ రాష్ట్ర పరిస్థితిని బట్టి అని చెప్పి ఒప్పించటం అనేది ఉంచారా, అది అటు వాళ్ళు వింటాం వీళ్ళు వింటాం, ఇది చిన్న విషయం కాదు. అలాగే ఈయన తిట్టారని మీరు అంటున్నారు, ఈయన పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టలేదా? ఎన్ని తిట్టారు ఆయన్ని అంటే వ్యక్తిగత చంద్రబాబు నాయుడు గారిని తిట్టలేదా? జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు వ్యక్తిగత దృష్టిలో చేయలేదు కదా, ఇతన్ని పర్సనల్ గా నిక్ నేములు పెట్టి మాట్లాడారు కదా. మీకు చెప్తుంది, ఎవరిని తిట్టు వాళ్ళు తిట్టారండి. నేను అనేది అదే, మన సంస్కృతి ఏమిటి నేనేం మాట్లాడేది అది. మీరు చంద్రబాబు నాయుడు గారిని తిట్టి, ఏది 14.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన ఆయన్ని తిట్టి, 151 సీట్లు వచ్చి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టి, పవన్ కళ్యాణ్ గారిని తిట్టి, అందరిని తిట్టుకోవడం, బూతులు తిట్టడం, ఇదేంటి సంస్కృతి? ఇది కాదు మన జాతి, ఇది కాదు మన జాతి వైభవం. అది చెప్పటానికి నేను ప్రధానంగా, దీనివల్ల సర్వనాశనం అయిపోతుంది. పిల్లలకి ఎవరికైనా విలువలు తెలుస్తాయా? మన అభిమానించే నాయకుడిని తిట్టారు కనుక మనం కూడా తిట్టేస్తాం. ఈ స్థితి, ఇది ఒక దిక్కుమాలిన స్థితి. నిజంగా అటువంటి తిట్లు అవి ఆ వాతావరణమే లేకుండా ఉంటే దీన్ని ఒక పండగలాగా చేసుకునే వాళ్ళు, ఇంకా ఆయన ఫ్యాన్స్ గాని జనసేన వాళ్ళు గాని, ఒక నీచమైనటువంటి అసభ్య పదజాలంతో ఒకళ్ళనొకళ్ళు దూషించుకుని, ఇప్పుడు గెలిచిన తర్వాత ఒక్కసారి ఉన్నట్టుగా తలంటి పోయేసుకుని ఉగాది వచ్చేసిందని కొత్త బట్టలు కట్టుకుని పరమానందంగా ఏదో ఉత్సాహంగా పండగ చేసుకున్నట్టుగా చేసుకోలేరు ఎవరు. ఎందుకనంటే మీరు గంగా స్నానం చేసి వచ్చి ఆనందంగా ఉండగలరు, మురుగుంట్లో దిగి వచ్చి స్నానం చేసి వచ్చాం ఇప్పుడు మనం, అట్లా అయిపోయిందండి. అందరి మీద మురుగు ఎత్తి పోయేసుకున్నారు. అది ఒక జాతి గౌరవానికి భంగం. ఆ జాతి గౌరవానికి భంగం కలిగించే విధంగా ఆంధ్ర రాష్ట్రం గత 2 సంవత్సరాలుగా బాగా ఉన్నదండి, బాగా తీవ్రంగా ఉన్నది. దీన్ని మహోన్నతమైనటువంటి జాతి ఇది, పరమ వైభవం కలిగినటువంటి జాతి ఇది అనేటువంటి చాటవలసిన అవసరం ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వానికి ఉన్నది. ఓకే. అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఇంకా ఎక్కువ బాధ్యత ఉన్నది. ఇప్పుడు ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఆడుతున్న సినిమాల వల్ల 60% రెవెన్యూ మనకు వస్తుంది.
కనుక ఆంధ్రప్రదేశ్లో 50% ఉన్న షూటింగ్లు జరిపించాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది. ఇవాళ ఆయన ఉప ముఖ్యమంత్రి. అట్లాగే 3 సార్లు గెలిచినటువంటి బాలకృష్ణ గారు కూడా దీంట్లో చొరవ తీసుకోవాలి. మీకు ఆదాయమేమో 60% వస్తుంది, అక్కడ 5 కోట్ల మంది జేజేలు పలుకుతున్నారు మీ ఫ్యాన్స్. మీరేమో ఇక్కడ షూటింగ్లు చేస్తున్న అక్కడ 50% షూటింగ్ చేయాల్సిన బాధ్యత ఉందా లేదా? ఇవాళ అందులో రాజకీయంగా మీరు ఒక ఉప ముఖ్యమంత్రి, ఆయన ఒక 3వసారి ఎన్నికైన శాసనసభ్యుడు, మీరు హీరోలు. ఎక్కడి నుంచైనా సరే అభివృద్ధిని మీరేం చేశారని ఇన్నాళ్ళు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అడిగారు. మీరున్న పరిశ్రమని అక్కడ అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందా లేదా? మీరు పుట్టి పెరిగినటువంటి ఆ రాష్ట్రంలో ఎలా చేయాలంటారు? చేయటానికి వాళ్ళు సముఖంగానే ఉంటారు. ఏమేం చేస్తే అక్కడ అభివృద్ధి నేను చెప్పాలా? ఇప్పుడు షూటింగ్లు చేస్తే అభివృద్ధి చెందుతుంది అక్కడ? ఎవరు కాదు, ఎట్లా మీరు సూచించండి, ఆ విషయం సూచించండి. అంటే ఏది ఇప్పుడు ఏది సమంజసమో చెబితే అది ఎలా చేయాలో కూడా చెప్పమంటున్నారు. చెప్పండి. ఉదాహరణకి ఇక్కడి నుంచి మీరు మన విజయవాడ ఎడుతుంటే గరికపాడు వస్తుంది. గరికపాడు దగ్గర మన ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. అది ఒక 100 ఎకరాల్లో ఒక ఫిలిం స్టూడియో కట్టండి. కట్టితే రామోజీ ఫిలిం సిటీ నుంచి వెళ్ళాలంటే మీకు 2 గంటలు. ఇక్కడ షూటింగ్ చేసుకుని ఉదయం 2 గంటల్లో అక్కడికి వెళ్ళిపోతారు. అక్కడ షూటింగ్ చేసుకోవచ్చు. అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చేయచ్చు. మీరు అక్కడే ఒక ఫిలిం ఇన్స్టిట్యూట్ కూడా పెట్టమంటున్నా. ఆంధ్ర రాష్ట్రంలో అక్కడ ఫిలిం ఇన్స్టిట్యూట్ లేదు. ఒక పూనాలో ఉన్నటువంటి ఫిలిం ఇన్స్టిట్యూట్ పెట్టండి. పెట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల్లో ఉండేటువంటి మిగతా అద్భుతమైనటువంటి కళా ఉత్సాహం ఉన్నటువంటి అభిరుచి ఉన్నటువంటి యువకులకి ట్రైనింగ్ ఇవ్వండి. వాళ్ళను కూడా చక్కగా సినిమాల్లో వాళ్ళు కూడా వాళ్ళ టాలెంట్ మేరకు వస్తారు. అన్ని కులాల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు వస్తారు. అప్పుడు ఇంకా అద్భుతంగా ఉంటుంది. దీంట్లో మీరు దీనివల్ల ఏం జరుగుతుందంటే ఒక మహానగర నిర్మాణం జరుగుతుంది అక్కడ. ఈ గరికపాడికి 12 కిలోమీటర్ల యువతల కోదాడ ఉంది, 12 కిలోమీటర్ల అవతల జగ్గయ్యపేట ఉంది. 2 పట్టణాలు. ఈ కోదాడకి 35 కిలోమీటర్ల దూరంలో ఖమ్మం ఉంది నగరం. ఈ ఒక ట్రయాంగిల్ సిటీ ఏర్పడుతుంది. ఇక్కడ కనుక మీరు ఇది పెడితే నెమ్మదిగా జరుగుతూ కోదాడ నుంచి ఈ బోర్డర్ దగ్గరికి నగరం అటు వస్తుంది. అట్నుంచి జగ్గయ్యపేట నుంచి అలా జరుగుతూ ఇటువైపు గరికపాడు వైపు వస్తుంది. ఇటు నుంచి నా ఖమ్మం నుంచి వస్తుంది. ఒక పెద్ద నగరం మీరు ప్రత్యేకించి కష్టపడకుండానే తయారవుతుంది. దానికి తోడు ఇక్కడ ఐటీ ఇండస్ట్రీస్ ఏమైనా పెట్టాలంటే బ్రాంచెస్ అవి ఇక్కడ కాస్ట్ ఆఫ్ ఇది బాగా పెరిగిపోతుంది. ఇక్కడ కాస్ట్ పెరుగుతోంది కదా. హైదరాబాద్ లో పెట్టాలంటే కంపెనీలు, అక్కడ ఐటీ ఇండస్ట్రీస్ బ్రాంచెస్ ఏమైనా పెడితే ఖమ్మం నుంచి రావాల్సిన వాడు ఇక్కడ దాకా రావక్కర్లా, గచ్చిబౌలి అక్కడికక్కడే వచ్చేస్తాడు. 35 కిలోమీటర్లు తన కారులోనూ స్కూటర్లోనూ వస్తాడు. కోదాడ, సూర్యాపేట, నకిరికల్లు, మిర్యాలగూడ, ఈ దాచేపల్లి, ఈ విజయవాడ, ఈ ప్రాంతం నుంచి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ అద్భుతంగా ఒక ఐటీ హబ్ అవుతుంది. ఒక విజ్ఞాన, విద్య, కళ నగరంగా అది అద్భుతంగా ఉంటుంది. ఓకే, బాగుంది, సూచన బాగుంది. థ్యాంక్ యూ కవి గారు. చాలా విషయాలు అంటే మీతో టాకింగ్ టు యూ ఈజ్ ఎడ్యుకేషన్. ఇది ఇంటర్వ్యూ అని నేను అనుకోవట్లేదు. ఇది ఒక చక్కని ఒక పాఠ్యాంశమైనటువంటి విషయంగా మా ప్రేక్షకుల దృష్టికి తీసుకెళ్తాం. మీతో ఇంత అద్భుతమైనటువంటి విషయాలను మీ దగ్గర నుంచి తెలుసుకున్నందుకు, మీరు టైం కేటాయించినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.